ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కీలక అడుగుపడింది. కొత్త శాఖ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంది. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ పరిశోధన, స్టార్టప్లకు ఊతమిచ్చేలా కొత్త శాఖ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టార్టప్లు, రీసెర్చ్ సంస్థలు, యూనివర్సిటీలతో సమన్వయం చేసేలా ఈ డిపార్ట్మెంట్ పనిచేయనుంది. ఇండస్ట్రీ అకాడమీ లింకేజ్ బలోపేతం చేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ఏఐ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ టెక్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీల అభివృద్ధి పైన కొత్తగా ఏర్పాటు కానున్న శాఖ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మనం ఇదొక కొత్త కీలక అడుగు అనుకోవచ్చా? మరి కొత్త శాఖల ఏర్పాటుకి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి హరికిషన్. థ్యాంక్ యూ అర్చన అండ్ గుడ్ మార్నింగ్. మనం ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా దాన్ని గుర్తించడంతో పాటు దాన్ని పెద్ద ఎత్తులో ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎవరైతే అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది. అటు తెలంగాణలో అయితేనేమి, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా ఐటీ ఎంప్లాయీస్ దేశ విదేశాలలో కూడా వెళ్ళి ఉద్యోగాలు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరడం, మంచి ఉద్యోగాలు చేసుకోవడం కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే అదే విధంగా ఐటీ సెక్టార్ను ఉపయోగించుకొని హైదరాబాదు ప్రపంచ పటంలో ప్రత్యేకంగా కూడా నిలిచింది. సో ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా నిజమే అని చెప్పేది ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ని కూడా ఇటు పూర్తిగా ఐటీ సెక్టర్గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తాజాగా అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో పెట్టేందుకు ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పేసి కూడా పలు సందర్భాలు, పలు సమావేశాల్లో ముఖ్యమంత్రి పలు వేదికలపైన కూడా ప్రస్తావించారు. అలాగే దేశ విదేశాలకు సంబంధించి ఆయన ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు వెళ్ళినప్పుడు కూడా తన కళను ప్రతి ఒక్కరికి కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే మొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్కి సంబంధించి కూడా అమరావతి వేదికగా శంకుస్థాపన కూడా జరుపుకోయింది. దగ్గర 9 నెలల కాలంలో దీన్ని శరవేగంగా పూర్తి చేసి ప్రారంభించాలనేటువంటి పట్టుదలతో ప్రభుత్వం ముందుకు పోతుంది. తద్వారా చాలా వరకు కూడా ఐటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు అనేక స్టార్టప్లు అలాగే పరిశోధనలకు సంబంధించినటువంటి చాలా వరకు కూడా నూతన ఇన్నోవేషన్స్ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి తరుణంలో తాజాగా వాటికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూర్తిగా సజావుగా సాగిపోయే విధంగా ప్రత్యేకంగా నిన్న ఏదైతే రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఇటు కీలక నిర్ణయం అయితే క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా 55 అంశాలకు సంబంధించినటువంటి అజెండాతో ముందుకు పోయినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా నారా లోకేష్ ఈ శాఖనైతే ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, సో ఈ రెండింటిని కూడా మిళితం చేసి మరి ఒకే మంత్రికి ఇస్తారా లేదా వేరొకరికి కేటాయిస్తారా అన్న చర్చ అయితే ప్రస్తుతం సాగుతోందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వేరియేషన్ అయితే ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీతో కొత్త ఇన్నోవేషన్స్ కంప్లీట్గా కూడా పరిశోధన అలాగే ఇన్నోవేషన్స్ ఈ రెండు కూడా జరుగుతాయి. అక్కడ వచ్చినటువంటి ఫలితాలను ఏదైతే ఐటీకి సంబంధించినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీను వాటిని కంప్లీట్గా కూడా అమలు పరిచేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా కంప్లీట్గా ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పరిశోధనపై దృష్టి సాధించాలి. అలాగే కొత్త ఇన్నోవేషన్లు అయితే కొత్త ఆవిష్కరణలు అయితే చేయాలి. మరోవైపు ఇటు స్టార్టప్లను పెంచాలి, మరోవైపు ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలి. సో వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలోనే ఐబిఎం అలాగే మెడ్రాస్ ఐఐటి లాంటి సంస్థలతో ప్రత్యేకంగా అవగాహన ఒప్పందాలు కూడా ఎంఓలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో
దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు శాఖలకు సంబంధించి కూడా ఒకరి వద్దే ఉన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా అటు ఐటీకి సంబంధించినటువంటి సెక్టార్ పూర్తిగా కూడా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు ఏర్పాటు చేయబోయేటటువంటి పరిశ్రమలకు సంబంధించి అయితేనేమి, అలాగే ల్యాబులకు సంబంధించి అయితేనేమి, ఎందుకంటే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు స్టార్టప్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తాం, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ అనేది ముందుకు రావాలి, అది కూడా ఐటీ సెక్టరే కాకుండా మిగిలిన ఇండస్ట్రీకి సంబంధించి కూడా చూసుకోవాలని చెప్తూనే అలాగే ఐటీ సెక్టర్కి అత్యధిక ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. సో ఈ నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఈ శాఖకు సంబంధించి అంటే కొత్తగా ఎవరైనా మంత్రి పదవిలోకి తీసుకుంటారా, లేక ఉన్న మంత్రులకే ఎవరైతే ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈయన తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. మరోవైపు అందరి నుంచి కూడా ప్రత్యేకంగా కితాబు కూడా అందుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఆయనకే కేటాయిస్తారా అన్నది మాత్రం ఒక చర్చ అయితే ప్రస్తుతం సాగుతుందని మాత్రం చెప్పుకోక తప్పదు. తాజాగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుచుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తాజా చర్యల్లో భాగంగా కేబినెట్ పూర్తిగా కొత్త శాఖకైతే అనుమతులైతే మంజూరు చేయడం జరిగింది. అర్చన, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.